హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రాజస్థాన్‌లోని విద్యుత్ సంస్థలకు ఒక వింత పరిస్థితి వచ్చి పడింది. ఏమిటంటే, ఆ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు అత్యధికంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, దానికి ట్రాన్స్‌మిషన్ వసతులు లేక పూర్తిగా ఇది వేస్టేజ్ కిందకు వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. రాజస్థాన్ అనే రాష్ట్రం ఇప్పుడు మన దేశంలోని అన్ని ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉంది. ఎందుకంటే అక్కడ థార్ ఎడారి ఉంది కాబట్టి సోలార్ పవర్ ప్రాజెక్టులు చాలా ఎక్కువగా అక్కడ నిర్మాణమయ్యాయి. తద్వారా ఆ రాష్ట్రం నుంచి 23 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్న పరిస్థితి ఉంది. సో, ఈ 23 గిగావాట్లలో జస్ట్ ట్రాన్స్మిషన్‌లో 18.9 మాత్రమే అక్కడ ట్రాన్స్మిట్ చేస్తూ ఉన్నారు. కానీ మిగిలిన 4.3 గిగావాట్ల విద్యుత్తు పూర్తిగా వేస్టేజ్ అయిపోతున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఉదయం పూట ఎండలు ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో కొన్ని వరకు షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి సైతం నెలకొంది. అయితే రాజస్థాన్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కూడా ఈ పవర్ ట్రాన్స్మిషన్ లోపాల్లో ఎక్కడ లోపం వచ్చింది? ఎందుకు దీన్ని ట్రాన్స్మిషన్ చేయలేకపోతూ ఉన్నారు? పవర్ గ్రిడ్‌లో కావాల్సినంత ఎక్కువగా ఎందుకు అక్కడ ఏర్పాటు చేయలేదు? అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటు ఈ విద్యుత్తును ట్రాన్స్ఫర్ చేయలేని సామర్థ్యం కారణంగా మన దేశంలోని ప్రజలు ఎంతవరకు నష్టపోతున్నారు అనే విషయాన్ని సైతం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఎక్కడైనా కానీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనేక పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సోలార్ పవర్తో పాటు హైడ్రో పవర్ ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో, ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఒక్కసారి ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత దాన్ని వెంటనే ఇతర ప్రాంతాలకు, అంటే ఎక్కడ అవసరాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు దీన్ని తరలించి దాన్ని అమ్మేసుకుంటూ ఉంటారు. దాని నుంచి వచ్చిన లాభాలు గవర్నమెంట్‌తో పాటు కంపెనీ కూడా ఆర్జిస్తూ ఉంటాయి. అయితే రాజస్థాన్‌లో మాత్రం విద్యుత్ ఉత్పత్తి కావాల్సిన దానికంటే ఎక్కువే జరుగుతుంది. దీన్ని ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ ట్రాన్స్ఫర్‌కు సంబంధించిన వసతులు అస్సలు లేవనే చెప్పుకోవాలి. 18.9 గిగావాట్ విద్యుత్తుకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసేందుకు అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. కానీ మిగిలిన 4.3 గిగావాట్ల విద్యుత్తును అస్సలు ట్రాన్స్మిట్ చేయడానికి వీలు కావట్లేదు. 4.3 గిగావాట్లు అంటే ఇది చాలా పెద్ద మొత్తమే అని చెప్పుకోవచ్చు. దీన్ని కనుక ట్రాన్స్మిట్ చేస్తే ఎక్కడ అవసరాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల ప్రజలు లాభపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. కానీ ఈ ట్రాన్స్మిట్‌కు సంబంధించిన లైన్లను ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి డిలే అవుతూ వస్తోంది అని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పవర్ ట్రాన్స్మిట్ లేమి కారణంగా ఇప్పుడు వరకు ఉన్న కొన్ని ట్రాన్స్మిట్‌కు సంబంధించిన లైన్లు ఉంటాయి కదా, వాటి నుంచే ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీ షేరింగ్ చేసుకుంటూ ఉన్నాయి. ఇవన్నీ కూడా టెంపరరీ ట్రాన్స్మిట్లు మాత్రమే ఉన్నాయి. ఈ టెంపరరీలో ఒకరి పవర్ ట్రాన్స్ఫర్ అవుతున్న సమయంలో మరొకరు దీన్ని ఆపుకోవాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. పీక్ అవర్స్ అంటే ఉదయం పూట సోలార్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొన్ని సోలార్ పవర్ ప్లాంట్లను పూర్తిగా ఆఫ్ చేయాల్సిన పరిస్థితి సైతం అక్కడ నెలకొంటుంది. ఇదంతా కూడా ఈ విద్యుత్ శాఖలోని లోపాలు అండ్ విద్యుత్తును సరిగ్గా ట్రాన్స్ఫర్ చేయలేని కారణంగానే ఇంతగా వేస్ట్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు కొన్ని తప్పిదాలు చేస్తూనే ఉంటాయి. ఈ తప్పిదాలను ప్రభుత్వాలు రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ కేంద్రం లేదంటే రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వాలు దీనిపై ఇప్పటికీ కూడా దృష్టి సారించడం లేదు. ప్రస్తుతానికైతే అక్కడ 765 కేవీ లైన్ల సామర్థ్యం ఉన్న K3 నవేరా అనే ఒక కారిడార్‌ను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఒకవేళ ఇది పూర్తిగా నిర్మాణం అయినా కూడా ఈ 4300 మెగావాట్ల విద్యుత్తులో జస్ట్ 600 మెగావాట్ల విద్యుత్తును మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. మిగిలినదంతా కూడా అంటే దాదాపు 3700 మెగావాట్ల విద్యుత్తు అంతా కూడా ఇంకా వేస్టేజ్ కిందకే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలాంటి ట్రాన్స్మిషన్ లైన్లు అండ్ పవర్ గ్రిడ్లను చాలా ఎక్కువగా నిర్మాణం చేయాల్సి ఉండగా అక్కడ ఇటువంటి నిర్మాణం అనేది జరగడం లేదు. తద్వారా రాజస్థాన్‌లోని ఈ థార్ ఎడారి నుంచి ఢిల్లీతో పాటు రాజస్థాన్ అండ్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలకు ఎక్కువగా విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ సరఫరాలో సైతం కొద్దిగా అంతరాయం అనేది ఏర్పడుతుంది అని స్పష్టంగా అర్థమవుతోంది. సో, దీనంతటినీ చూసుకుంటే ఇప్పటికైనా దీనిపై విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దీనికి సరిపడా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. తద్వారా దీనికి పూర్తిగా ట్రాన్స్మిషన్ సౌకర్యాలను కల్పిస్తే ఈ వేస్టేజ్ అంతా కూడా
తిరిగి యుటిలైజ్ చేసుకోవడానికి వీలవుతుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలు విద్యుత్ లేమి కారణంగా బాధపడుతూ ఉన్నాయి. అండ్ విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో కరెంటు కోతలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఆధునిక కాలంలో ఇలాంటి కరెంటు కోతలు అనేవి అస్సలు మనం అంగీకరించలేని పక్షంలోనూ ప్రస్తుతం ఇంటర్నెట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో విద్యుత్ కోత అనేది ఒక గంట పోయినా కూడా అది ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. సాధారణ పిల్లల చదువు నుంచి పెద్ద పెద్ద ఆఫీసులకు ఇది చాలా వరకు అంతరాయంగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విద్యుత్ లేమి కారణంగా మన దేశంలో అనేక గ్రామాలు ఇప్పటికీ సతమతం అవుతూ ఉన్నాయి. సో అలాంటి దేశంలో మనం విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నా కూడా దాన్ని సరిగ్గా ట్రాన్స్మిషన్ చేయలేని కారణంగా చాలా వరకు విద్యుత్తును నష్టపోతూ ఉన్నాం అని తెలుసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా ఈ విషయంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేదంటే కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్తో పాటు మన దేశంలోని ఏ ఏ రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, దీన్ని రెక్టిఫై చేయడానికి ఎలాంటి సమస్యలను అధిగమించాలి అనే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రాజస్థాన్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్న దాన్ని యూటిలైజ్ చేసుకోలేని కారణంగా అక్కడి ప్రజలు సైతం తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక పవర్ ప్రాజెక్టును గనుక కేంద్రం ఆమోదం తెలిపితే దానికి సంబంధించిన ఛార్జెస్ అనేవి వినియోగదారులు అంటే మనం పవర్ బిల్ కడుతూ ఉంటాం కదా, ఈ పవర్ బిల్ నుంచే వీళ్ళు దానికి సంబంధించిన ఛార్జీలను సైతం వసూలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రాజస్థాన్లోని సోలార్ పవర్ ప్లాంట్లకు అత్యంత నాణ్యమైన విద్యుత్గా పేరుంది. సో ఇలాంటి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి అంటే మరింత ఎక్కువగా మన నుంచి ఛార్జెస్ అనేవి వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఛార్జెస్ను ఇప్పటికే ప్రజలు అక్కడి పవర్ ప్లాంట్లకు కడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ పవర్ ప్లాంట్లను అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా వినియోగదారుడు దానికి సంబంధించిన ఛార్జెస్లను కట్టాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా ఈ విధంగా విద్యుత్ అంతరాయం లేకపోతే సరిగ్గా ట్రాన్స్మిషన్ చేయలేని కారణంగా వీటిని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము అంటే ఖచ్చితంగా అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రజలే అనేది కేంద్రం లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పటికైనా కేంద్ర అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై కీలకంగా దృష్టి సారించి రాజస్థాన్లో మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉన్నాయా లేదా అనే విషయంపై పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలి. ఇందులో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇందులో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించినా దీనిపై సైతం విచారణ జరిపించి ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళందరినీ పూర్తిగా సస్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. లేకపోతే వినియోగదారుడు ఇదే విధంగా పదే పదే నష్టపోతూ ఉన్న పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కేంద్రం ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.